ఆటో కంటే తక్కువ ధరకే ఎలక్ట్రికల్ కారు పేదలు కూడా కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఒక కారు గురించి అప్డేట్ వచ్చిందండి. దాని గురించి మనం తెలుసుకుందాం. అయితే టాటా నానో సామాన్యుడి కారు కళని నిజం చేసిన పేరు ఇప్పుడు అదే నానో రూపాన్ని గుర్తుకు తెచ్చేలా ఒకసారి సరికొత్త ఎలక్ట్రికల్ కారు భారత రోడ్లపై సందడి చేస్తూ ఉంది. అది వచ్చేసి హర్యానాకు చెందిన బ్లింక్ మొబిలిటీ అనే స్టార్టప్ కంపెనీ ఒక సాధారణ ఆటో రిక్షా ధరకే ఎలక్ట్రికల్ కారును అందించాలనే లక్ష్యంతో పోర్ట్ అనే మైక్రో ఎలక్ట్రికల్ కారును రూపొందించింది. ప్రస్తుతం ఈ కారు ప్రోటోటైప్ టెస్టింగ్ దశలో ఉండగా దానికి సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారతీయ నగరాల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్కు పెట్టేలా తక్కువ ఖర్చుతో ప్రయాణించేందుకు బ్లింక్ మొబిలిటీ ఈ పాడ్ కారును డిజైన్ చేసింది. చూడడానికి ఇది అచ్చం నానో ఈవీ వెర్షన్ లాగానే కనిపిస్తుంది. దీనికి ముందు భాగంలో ఫ్యూచరిస్టిక్ లుక్ ఇచ్చే హెక్సాగోనల్ డిఆర్ఎల్స్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్లైట్లు ఉన్నాయి. 12 అంగుళాల స్టీల్ వీల్స్ వెనుక వైపు స్టైలిష్ ఎల్ఈడి టైల్ స్టైల్తో ఈ కారు చాలా కాంపాక్ట్గా సిటీ రోడ్లపై ఈజీగా దూసుకుపోయేలా ఉంది. ఈ కారును కేవలం ఎలక్ట్రిక్ గ్రిడ్తో మోడిఫై చేయకుండా గ్రౌండ్ లెవెల్ నుండి ఒక ప్యూర్ ఎలక్ట్రికల్ వాహనంగానే తయారు చేశారు. ఈ స్టార్టప్ వెనుక బలమైన సాంకేతిక నిపుణులు ఉన్నారని చెప్తున్నారు. ఐఐటి ఢిల్లీ పూర్వ విద్యార్థి నికేష్ బిస్త్ ఈ సంస్థను స్థాపించగా టెస్లాలో సైబర్ ట్రక్ రోబో ట్యాక్సీ ప్రాజెక్టులపై పనిచేసిన అంకిత్ కుమార్ దీనికి సిటిఓగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు ఐఐటి ఢిల్లీకి చెందిన అఖిల, అభిలాష, సుస్మిత పాటిల్ వంటి నిపుణులు కూడా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారట. అందుకే ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీని వాడుతూ ఉన్నారు. ఈ కారులోని అతిపెద్ద ప్లస్ పాయింట్ బ్యాటరీ స్వాపింగ్ సౌకర్యం. అంటే ఛార్జింగ్ కోసం గంటల కొద్దీ వేచి చూడకుండా ఛార్జ్ అయిన వెంటనే బ్యాటరీని తీసివేసి నిమిషాల్లో సుమారు 5 నిమిషాల్లోపు కొత్త బ్యాటరీని అమర్చుకోవచ్చు. దీనివల్ల కారు కూడా గణనీయంగా తగ్గుతుంది. కారు ధర కూడా గణనీయంగా తగ్గుతుందని కంపెనీ చెప్తోంది. సాధారణంగా ఈవీ ధరలో 40% బ్యాటరీకే ఖర్చు అవుతుందని, కానీ బ్లింక్ పాడ్లో బ్యాటరీని ఒక సర్వీస్ లాగా అందించడం వల్ల కారు కొనుగోలు ధర ఆటో రిక్షా స్థాయికి అంటే సుమారు 2 లక్షల నుండి 3 లక్షల మధ్య వరకే వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. బ్లింక్ పాడ్ కేవలం చౌకైన కారు మాత్రమే కాకుండా హైటెక్ ఫీచర్లు భండాగారంగా కూడా ఇందులో ఉన్నాయట. స్మార్ట్ ఏఐ డ్రైవర్ అలసటను గుర్తించడం, కొల్యూషన్ అవాయిడెన్స్ అంటే ఢీ కొట్టకుండా హెచ్చరించే సిస్టమ్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. స్కైట్ బోర్డు ప్లాట్ఫారం కారు అడుగు భాగం ఫ్లాట్గా ఉండడం వల్ల లోపల స్థలం ఎక్కువగా ఉంటుంది. కాంపాక్ట్ డిజైన్ రద్దీగా ఉండే గల్లీల్లో కూడా సులభంగా మలుపులు తిరిగేలా దీనిని రూపొందించారు. దీని రేంజ్ వచ్చేసి ఒక బ్యాటరీ సెట్తో సుమారు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కంపెనీ వెబ్సైట్ ఇది నేరుగా సూచిస్తూ ఉందండి. బ్లింక్ మొబిలిటీ ఇటీవలే ఇన్వెస్టర్ల నుంచి 4.3 కోట్ల ఫ్రీ సీడ్ నిధులను సేకరించింది. 8i వెంచర్ నేతృత్వంలో జరిగిన ఈ ఫండింగ్ రౌండ్లో ఐఐఎంఏ వెంచర్ వంటి ప్రముఖ సంస్థలు పాల్గొన్నాయి. ఈ నిధులను ప్రొడక్ట్ డెవలప్మెంట్, బ్యాటరీ స్వాపింగ్ నెట్వర్క్ ఏర్పాటు మరియు పైలట్ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం టెస్టింగ్ దశలోనే ఉన్న ఈ కారు ద్వారా వస్తున్న డేటాను విశ్లేషించి బ్యాటరీ సామర్థ్యాన్ని, ఎలక్ట్రికల్ సిస్టమ్ను మరింత మెరుగుపరుస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఫ్లీట్ ఆపరేటర్లు, ఈ కామర్స్ డెలివరీలు సంస్థలు మరియు సిటీలో రోజువారీ ప్రయాణాలు చేసే సామాన్యులు దృష్టిలో ఉంచుకొని దీనిని తయారు చేస్తూ ఉన్నారు. రతన్ టాటా గారి కళల ప్రాజెక్ట్ అయిన నానో ఏ ఉద్దేశంతో అయితే మార్కెట్లోకి వచ్చిందో బ్లింక్ పాయింట్ కూడా అదే అఫోర్డబిలిటీ మంత్రాన్ని జపిస్తూ ఉంది. నగరాల్లో 2 వీలర్ ప్రయాణం చేసే లక్షలాది మందికి సురక్షితమైన 4 వీలర్ ఆప్షన్ ఇవ్వడమే వీరి లక్ష్యం. త్వరలోనే ఈ కారు పూర్తి స్థాయి ఫీచర్లు, ఖచ్చితమైన ధర, లాంచ్ తేదీని కంపెనీ అధికారికంగా ప్రకటించబోతా ఉంది. కారు కొనడం అనేది ఒక హోదా మాత్రమే కాకుండా సామాన్యుడికి అతి సురక్షితమైన ప్రయాణ మార్గం. బ్లింక్ మొబిలిటీ వంటి స్టార్టప్లు ఇలాంటి వినూత్న ప్రయత్నాలు చేయడం వల్ల భారతీయ ఆటోమొబైల్ రంగం మారుతుందనడంలో సందేహం లేదు. ఛార్జింగ్ కోసం గంటల కొద్దీ వెయిట్ చేసే పని లేకుండా బ్యాటరీ స్వాపింగ్తో పనిచేస్తూ ఈ కారు ఖచ్చితంగా మార్కెట్లో గేమ్ చేంజర్ అవుతుందని చెప్తున్నారు. ఈ కారుకు సంబంధించి మైలేజీ, ధర విషయాలు రాగానే నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.